ఇది కేవలం కల్పిత కథ. ఇది మీ నిజ జీవిత కథలా అనిపిస్తే ఇక మీ కర్మ. ఊరికే చుమ్మా. రే లేరా, రే లే మామా, ఈరోజు వ్యాలంటైన్స్ డే రా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. ఏజిలే, నేను నీకేం చెప్పాను? రోజుకి 1,00,000 చెప్తావు. నువ్వు చెప్పండి ఎప్పుడు, చెప్పండి ఏంటి మరి? ఏం చెప్పావంటే దేని గురించి అని చెప్పమంటావు? నేను ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు కొత్త అమ్మాయిని చూసుకుంటా అని చెప్పా కదా. చెప్పా. మరి ఇంకేంటి, పద. అక్కడికి కేకే పార్క్ కి. అక్కడికి ఎందుకు? అక్కడికి పొద్దున్న అమ్మాయిలు బాగా వస్తారు జాగింగ్ కి. వాళ్ళ నుండి నాకు నచ్చిన అమ్మాయే నాకు కొత్త గర్ల్ ఫ్రెండ్. ఒక్కేం కాదు, వాళ్ళ ఎవరి స్టేటస్ ఏంటో ఎలా తెలుస్తుంది? అందరినీ FB ప్రొఫైల్ నేమ్ అడిగి కనుక్కుంటావా? అందుకే ఈరోజు కమిట్ అయిన అమ్మాయిలు ఎవరు సింగిల్ గా వచ్చే ఛాన్సే లేదు. ఎదర్ జాగ్ అయినా మానేయాలి ఆర్ జంటగా అయినా రావాలి. ఎలా ఉందా థియరీ? ఏడిచినట్టుంది. ఆ అమ్మాయిలు ఎవరు వేరే ఊళ్ళో ఉండొచ్చు, ఆ టెంపరీ క్లాష్లో ఉండొచ్చు, లేకుంటే నీ తొక్కలో తేరే తప్పై ఆ అమ్మాయి జాగింగ్కి సింగిల్గానే వచ్చి ఉండొచ్చు. ఆరంభింపరు నీచమాన. చాలు చాలు చాలు, అయితే నువ్వు వెళ్ళి ఆరంభించు, నేను నిద్రిస్తా. అయితే రావా? నేను ఒక్కసారి చెబితే చాలు ముస్సై. అరే రారా త్వరగా. నా వల్ల కాదురా, మనం ఇంకా సెర్చ్ చేయాల్సింది చాలా ఉంది. మనం వచ్చిన సర్చింగేగా, నడుస్తూ చేయొచ్చుగా, ఎందుకే బాధ? నో, మనం ఎంత ఎక్కువ పరిగింగో అంత ఎక్కువ సర్చింగ్. లే 5 minutes రా. జీవితం ప్రతి అమ్మాయి లవ్ రేట్స్ ఎవడో ఒకటి తీసేసుకున్నాడు కదరా. అయినా అసలు హైదరాబాద్లో వేకెన్సీస్ లేవంటరా. ఒకవేళ సింగిల్ అమ్మాయి దొరికినా వెంటనే ఎలా డిసైడ్ చేస్తారా లవ్ చేయాలో వద్దా అని? డోంట్ వర్రీ మచ్చి, మన సల్లిపోయినాడు. కమాన్. ताकते रहते तुझको सांझ सवेरे, नैनों में बसियां जैसे नैन ये तेरे मस्त मस्त दो नैन, मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन, तेरे मस्त मस्त दो नैन, मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन. టచ్ చేసిందిరా, నా హార్ట్ని టచ్ చేసి హైజాక్ చేసేసిందిరా. ఆ అమ్మాయి ఎందుకు నచ్చింది తెలీదు మామ. నా ఐస్తో చూడు, నా మనసుతో ఫీల్ కా, నీకు కూడా నచ్చుతుంది. అబ్బో చాలా దూరం పోయినావు అబ్బాయో. ఇంతకీ ఎవరా అమ్మాయి? తెలీదు, కనుక్కొస్తా. నువ్వు రూమ్కి దుబాయ్. ఓకే, థ్యాంక్ యూ.
ఇక్కడ పన్ని పాట లేకుండా ఇంటర్వ్యూ చూస్తున్నాడా వీని డీటెయిల్స్ అయితే పోలా. హే యోయో మ్యాన్. హాయ్ యో హౌ ఆర్ యు డూయింగ్? యా గుడ్. అవును భయ్యా, ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదా? అమ్మాయ ఫలం వేసే చాలా మంచి అమ్మాయి, కానీ వాళ్ళన్నీ మా ఏరియాలో ఎవరికి కమిట్ అవ్వని అమ్మాయి అంటే తనే. అబ్బాబాబాబా వాళ్ళన్న ఏరియాకే పెద్ద డాన్. చూడటానికి సిల్లీగా ఉన్న మనసు తెల్లటి లిల్లీ పువ్వు. అబ్బాబాబాబా వాడంటే చంటి పిల్లలకి హడల్. అబ్బాబాబాబా అసలు అమ్మాయి అతను అబ్బాబాబాబా అసలు ఎవరిని పట్టించుకోదు. వాడికి ఎప్పుడూ గొడవలే. అబ్బాబాబాబా తను చేసుకున్నాడు లక్కీ ऐसे మైండ్ ఇట్. तुझको सांझ सवेरे नैनों में बसियां जैसे नैन ये तेरे, नैनों में बसियां जैसे नैन ये तेरे, तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन, मेरे दिल का ले गए चैन, तेरे मस्त मस्त दो नैन, तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन, मेरे दिल చాలు బాబు చాలు. ఇంకా మీరు వెళ్ళండి బాబు. భుజులు మీరు కూడా. అరే వీణు కూడా పట్టకుండా బాబు. రే ఇప్పుడు చెప్పు, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఫిక్సా? అరే మమ్మా, ఇప్పుడు చెప్పరా మ్యాటర్. మధ్యలో ఇదెందుకు? ఇది నేను తాగి కింద పెడితే నువ్వు చెప్పడం కంప్లీట్ చేసావు అన్నమాట. ఎన్ని సినిమాలు చూడలేదు కానీ నువ్వు చెప్పు. కట్ చేస్తే రేపటి నుండి అమ్మాయిని ఫాలో అవుతానమాట. ఎస్, ఇలా 2 రోజులు ఫాలో అయ్యానంటే చాలు, అమ్మాయిలు ఎవరుంటే ఆటోమేటిక్గా వచ్చి గొడవ పడుతుంది. లేదంటే అమ్మాయి సింగిల్, ఐ విల్ గో అండ్ మ్యాంగిల్ అండ్ దెన్ గో టు జంగిల్. బాగానే ఉంది. ఆ అమ్మాయి సింగిల్ అయినా కూడా ఆ అమ్మాయి కనున్నాడుగా, వాడికి చెప్పొచ్చుగా. అవునరా, అటు సంగతి మర్చిపోయాను. వాడిని మేనేజ్ చేయడం ఎలా? సింపుల్. ముందు వాడితో ఫ్రెండ్షిప్ చేయి, బాగా మచ్చి చేసుకో, తర్వాత అమ్మాయిని ఫాలో అవ్వక. దీనివల్ల 3 లాభాలు. ఏంటో అవి చెప్పాలంటే ముందు నువ్వు తల డయాగోనల్గా 30 degrees పైకెత్తు. ఎందుకో అక్కడే ఉందా? చెప్పింది చెయ్యమ్మా. ఎత్తు. ఫస్ట్ లాభం, ఒకవేళ తనకు లవర్ ఉన్నా వాడు వచ్చి నీతో గొడవ పెట్టుకోడు, మంచిగా రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఒక్కవేళ వాడు నీతో గొడవ పెట్టుకున్నాడే అనుకో, అప్పుడు మనకు లాభం నెంబర్ 2. వాడిని తన అన్న దగ్గర బుక్ చేసి నీకు కసి తీర్చుకుంటావు. అప్పుడు నీ గురించి వాళ్ళ అన్నకు నిజం తెలిసినా ఇక వాడితో మనకు అవసరం లేదు కాబట్టి లైట్. ఇంకా లాభం లాస్ట్. ఒకవేళ తనకు లవర్ లేకుంటే తను నీ గురించి వాళ్ళ అన్నకి చెప్పడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ లోగో నువ్వు నీ టాలెంట్ చూపించవచ్చు. I'm sexy and I know it. I'm sexy and I know it. Yeah, when I'm at the mall, security just can't fight them all. హౌస్ ఇట్? సూపర్ మామా, నువ్వు హిట్లర్కి అడ్వైజర్గా ఉండాల్సిన వాడురా.
నా అదృష్టం కొద్దిగా నా ఫ్రెండ్గా దొరికామమ్మా. నన్బేండా. కానీ ఒకటి, ఒకవేళ అమ్మాయిలు ఎవరు వేరే ఊర్లో ఉంటే వాడు వెంటనే వచ్చి నీతో మాట్లాడాడు కదా, నువ్వు అంతలా కమిట్ అయిపోతావు. తర్వాత మ్యాటర్ తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. అవునరా, పాయింటే. మరి ఆ విషయం తీసుకోవడాలా? తెలీదు. నీ చిచ్చే, మీలాంటి వాళ్ళు ఉన్నారే, క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారు, మళ్ళీ అది వస్తుందా రాదా అని డౌట్ పెట్టి వెళ్ళిపోతారు. ఏదేమైనా తగ్గేదే లేదు. ఐ ఫిక్స్ అంతే. రేపు నుంచి వాడితో పరిచయం పెంచుకుంటా, ఫ్రెండ్షిప్ చేస్తా, పోర్ని పటా ఇస్తా. మిషన్ లవర్ వయా బ్రదర్ స్టార్ట్స్ నౌ. స్టాప్, ఒక్క నిమిషం. ఇంకెంతసేపు ముస్తఫారా? సాంగ్ మార్చిపోయి అమ్మాయి వెంటపడు. అవును, అసలు సంగతి మర్చిపోయాను. ఏ సాంగ్ చేంజ్. ఓ, ముందు కాస్ట్యూమ్ చేంజ్. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి 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 అందుకు మన్నది విన్నన్న చేయి. ఏంటమ్మా ఈ సాంగ్? లేటెస్ట్.
కనుమరుగవుతున్నా ఓకే కనబడినా ఓకే కనుమరుగవుతున్నా ఓకే అరే 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 ఓ అరే 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 ఓ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఇలా డైలీ నా వెంట పడుతున్నారు? మీరు అచ్చం నా గర్ల్ ఫ్రెండ్ లాగే ఉన్నారు. అయితే తన వెంటే పడొచ్చుగా, ఇలా నన్నెందుకు హింసిస్తున్నారు? కుదరదు. ఏం గాడు, తన ఊర్లో లేదా? అసలు తను ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అదేంటి? నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. వాట్? నా గర్ల్ ఫ్రెండ్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నానో నువ్వచ్చు అలాగే ఉన్నావు. వేదవ సచ్చినోడు, వెటకారం ఎక్కువైంది. ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనే జీవిస్తున్నాను నీ స్పర్శే వీచే గాలుల్లో నీ రూపే నా వేచే గుండెల్లో నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా నీ కష్టంలో రేయ్ బాబు చిట్టి, ఒక్కసారి చూడ రేయ్. నాన్న చిట్టి, రేయ్ నిన్నేరా బాబు. అయ్యా ఇంకెందుకు లేటు, వెళ్ళి క్లైమాక్స్ చేసాయి. ఇప్పటికే ఫిల్మ్ లెంత్ ఎక్కువైంది. ఆ, ఓకే. షట్ షట్. హలో, రే తన లోపలికి వెళ్ళిపోయిందిరా. నేను రేపటి వరకు ఆగలేను, వెంటనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను. ఒక్క నిమిషం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబ్బా ఆపరా, నాకు విషయం తెలుసు. నేను కూడా మూవీ చూస్తున్నా. టైం వేస్ట్ చేయకుండా ముందు ఒక లెటర్ రాసి తనకు బయటికి రాగానే విసిరే. అలానే రెగ్యులర్గా ప్రియమైన, ప్రియాతి ప్రియమైన అని కాకుండా కొంచెం వెరైటీగా ఫీల్తో రాయరా. ఇక పెట్టేయి. ఓకే. పేపర్ మరి పెన్ను? నీకు నేను రాయు లేక, లవ్ లేక, గాఢమైన కాదు కాదు ఘాటైన లవ్ లేక. నువ్వంటే నాకు ఇష్టం, ఇది స్పష్టం. మరి నేనంటే నీకు ఇష్టమా కష్టమా? నువ్వు లేని జీవితం సిపియు లేని మానిటర్ లాంటిది, జిప్ లేని ప్యాంట్ లాంటిది, ఇంక్ లేని రిఫిల్ లేని పెన్ లాంటిది, ముక్కలు పడని బిర్యానీ లాంటిది. నీతో ఆల్రెడీ ఒక సాంగ్ కూడా ఎంచుకున్నాను. ఇప్పుడు నువ్వు ఎస్ అంటే ఒక డ్యూయట్ పాడతా, కాదంటే కువైట్ వెళ్ళిపోతా. బ్రాకెట్ కువైట్ ఎందుకు అని అడక్కు, జస్ట్ ప్రాస కోసం వాడా. ఇప్పుడు నీకు పద్యం చెప్తా. బంగారం, అది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేర్లే. బంగారం నువ్వే నా సర్వస్వం, కావాలంటే చేస్తా నీకోసం రోజూ రసం. నెక్స్ట్ పెంచమంటే పెంచుతా పెద్ద మీసం, నువ్వు దక్కకుంటే పుచ్చుకుంటా సన్యాసం. నీ రిప్లై కోసం ఒళ్ళంతా 1000 కళ్ళు చేసుకునే వాటికి 500 రెబాన్ గ్లాసులు పెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటా. ఇట్లో నేను
ఏంట్రా రాకెట్లు ఆడుతున్నావా? నీతో మాట్లాడాలి. ఏంటిది? అది నువ్వు నిజంగా ఇంత ఇష్టపడుతున్నావా? అందుకేనా ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేసావు? ఇదేదో కొంచెం ముందే చెప్పుంటే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదుగా. కథొక్క అదృష్టం అంటే నాదే. ఏంటి అంటే నువ్వు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటావు తెలియక నేను ఇంత భయపడ్డాను. భయమా? ఎందుకు? నేను ఒప్పుకోనేనా? నేనెందుకు ఒప్పుకోను? అంటే నీకు ఇష్టమేనా? నీకేం ప్రాబ్లం లేదా? అఫ్కోర్స్ నాట్. అయినా నిన్ను మించినోడు ఎవరు చెప్పు? నువ్వు కేక, ఇర్రా, కత్తి, తుర్రుం, అసలు నువ్వు రచ్చహ. పా ఎందుకు గిల్లావు? ఇది నిజమా కాదా అని డౌట్ వచ్చింది. నిజమే. చిలిపి. చిలిపి 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 చిలిపి. నువ్వెందుకు గిల్లావో నాకు తెలుసులే. చిలిప్ 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 చిలిపి చిలి. యాక్చువల్లీ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయా, కానీ ఎందుకో భయపడ్డా. థ్యాంక్ గాడ్ కనీసం ఇప్పటికైనా చెప్పేశావు. షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారా, జఫ్డా ఫిల్మ్ అనుకుంటున్నారా? డ్రీమ్స్ ఎన్ని సాంగ్స్? నన్ను ఎందుకు అడుగుతావు? వెళ్ళి డైరెక్టర్ అడుగు. కట్ వన్ మో. అప్పుడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి ఏదో కవర్ చేసి వస్తా. వెయిట్. చచ్చింది గుర్రె. హే నువ్వేంటి ఇక్కడున్నావు? ఎప్పుడొచ్చావు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమైంది? ఓకే అంతా వినేసావు, మొత్తం చూసావు. ఇంక నీ దగ్గర కవర్ చేయడం అనవసరం. ఎస్ ఎస్ we are gays. No, 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 no. Yes, GAYS gay. No, నేను కాదు. ఆగు, ఇంకా మనం కవర్ చేసుకోవడానికి ఏమీ లేదు. దాన్ని మొత్తం అర్థం చేసుకున్నాం. నువ్వు చెప్పేస్తారు అర్థం చేసుకునేది? నో, నేను చెప్పేది ఒకసారి విను. వేస్ట్. నువ్వు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా వేస్ట్. చూడు, ఇది మా తప్పు కాదు, ఆ దేవుడు చేసిన తప్పు. కవరింగ్ ఏంటి? మేము మనుషులమే, మాకు ఫీలింగ్స్ ఉంటాయి. ప్లీజ్ అర్థం చేసుకో.
వాడు చూడు ఎంత భయపడుతున్నాడు. ఈ సమాజం మమ్మల్ని అర్థం చేసుకో. చీదరిస్తుంది, తోసేస్తుంది, విక్రిస్తుంది, విలువేస్తుంది. కనీసం నువ్వని అర్థం చేసుకో. ఈ విషయం మనలోనే ఉండని, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేం భయపడకు, నేను తనకంతా చెప్పాను. తను అర్థం చేసుకో. ప్లీజ్ నేను నీతో మాట్లాడ పర్సనల్గా. ప్లీజ్. పర్సనల్గానే ఏం మాట్లాడతావు? ప్లీజ్. అది కాదు, ప్లీజ్ భయపడకు. పర్లేదు. ప్లీజ్. సరే, ఏం కవర్ చేస్తావు చెయ్యి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, జస్ట్ షట్ అప్, స్టాప్ ఇట్. నువ్వు ట్రై చేసింది నాకు అనుకున్నాను, బట్ నువ్వు ట్రై చేసింది మా అన్నకా. అది నా వెంట ఎందుకు పడ్డావు? కాకా పెట్టావా లేక ఎరగా వాడుకున్నావా? డోంట్ షో యువర్ డర్టీ ఫేస్ టు మీ ఎవర్. అది కాదు నేను చెప్పేది విన్ను, అనుకున్నది Never, జరగలేదు. ever. ప్లీజ్ లిసన్ టు వన్స్. ఓకే ఓకే, నీకేం కావాలి? మీ గురించి ఎవరికి ఏం చెప్పకూడదు. మీ గురించి ఎవరికి ఏమీ చెప్పను, ఓకేనా? మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. గుడ్ బై. అది కాదు, ఐ యామ్ నాట్ ఎ గే. షిట్ 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 షిట్. అరే వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా, అలా ముచ్చుమొహం వేసుకుని కూర్చోకుంటే ఏం జరుగుతుందో చెప్పచ్చుగా. బొంగు 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 అయిందిరా. నువ్వు ముందు వెళ్ళి వాడితో ఫ్రెండ్షిప్ చేయమన్నావు, కానీ వాడు మామూలు పురుషుకాడు. వాడు తేడా. హలో హలో, ఎవరు? నేనే అంటే తను నాకు అంతా చెప్పాడు. ఎవడు ఏం చెప్పాడు? అసలు తు కౌన్ బే? నువ్వు తనకి బాయ్ ఫ్రెండ్, తను నాకు బాయ్ ఫ్రెండ్. అంటే నువ్వు నా బాయ్ ఫ్రెండేగా. I have a boyfriend.